ఆడపిల్లల్ని పెంచడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఇంకో పెద్ద ఎత్తు అనమాట. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఎంత కష్టంగా ఉంటుందనంటే అయినా తప్పదు, ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకి పంపించాలి. ఇంతకుముందు కాలంలో పెద్దగా చదువులు ఉండేవి కాదు, అలాగే పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు ఎంటెక్లు బీటెక్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆడపిల్లలను కూడా చూడకుండా చక్కగా ఎంత దూరమైనా సరే పిల్లల్ని విదేశాలకు కూడా పంపిస్తున్నారు. పిల్లలు ఎంత బాగా చదువుకుని ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా సరే ఖచ్చితంగా ఆడపిల్లకి పెళ్లి చేయాల్సిందే. అయితే వైజాగ్కు చెందిన ఒక ఆర్మీ ఉద్యోగి ఆయన వాళ్ళ అమ్మాయికి వైజాగ్కు చెందిన ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా సాఫ్ట్వేర్లే. అబ్బాయి పేరు శ్రీచరణ్, అమ్మాయి పేరు రాధా గాయత్రి అట. అయితే ఆ అమ్మాయి ఏమో ఢిల్లీ దగ్గర గురుగ్రామ్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది, ఆ అబ్బాయి ఏమో పూణేలో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు. పెళ్ళయి వాళ్ళకి 7 నెలలు అయింది. అంటే పోయిన నవంబర్లో వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. అయితే ఇద్దరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి సమయం కుదరలేదు. అయితే పెళ్ళై 7 నెలలు అయింది కదా, సరదాగా ఎక్కడికన్నా హనీమూన్ ట్రిప్కి వెళ్దామని ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్తే బాగుంటుందని అంటే ఉత్తరాఖండ్కి వెళ్దాం, అదంతా లొకేషన్ బాగుంటుంది కదా అని చక్కగా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హోటల్ని బుక్ చేసుకున్నారు. హోటల్ అని అంటే అక్కడంతా కూడా ఒక హోమ్ లాగా ఉంటాయి కదా, ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఆ ఇంట్లో ఉండొచ్చు. అలాంటి హోటల్ని బుక్ చేసుకుని ఆ హోటల్లో రాత్రి 11:30కి అక్కడికి వెళ్ళారంట. వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగిందా, మరి ఎందుకు అలా జరిగిందో అర్థం కాలేదు. కానీ తెల్లారు లేచి చూసేసరికి భార్య చనిపోయిందంట. ముక్కులోంచి రక్తం కారుతూ ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకపోవడం, మంచం మీద ఉండాల్సిన భార్య కింద ఉండి మొత్తం మూత్రము అంతా కూడా ముక్కులో రక్తం కారుతూ కింద పడుందంట. పొద్దున్న భర్త లేచి చూసేసరికి ఆ అమ్మాయిని ఆ విధంగా చూసేసరికి షాక్లోకి వెళ్ళిపోయాడంట. వెంటనే తల్లిదండ్రులకి బంధువులకి అందరికీ ఫోన్లు చేశాడు. ఏం జరిగిందని అంటే ఏం జరిగిందో నాకు తెలీదు, రాత్రి మేమిద్దరం కూడా మద్యం సేవించాము, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, తెల్లారి లేచి చూసేసరికి తనేమో కింద పడిపోయింది, ముక్కులోంచి రక్తం వస్తుంది, ఒంటి మీద బట్టలు లేవని ఆ భర్త చెప్తున్నాడంట. ఇప్పుడు ఎవరు ఏ హోటల్ రూమ్కి వెళ్ళినా సరే లోపల ఉన్న తర్వాత గడియలు పెట్టుకుంటాం కదండి తలుపులు, మరి మూడో వ్యక్తి ఆ గదిలోకి ఎలా వెళ్తాడో, ఏది జరిగినా వాళ్ళిద్దరి మధ్యనే జరగాలి. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా, భర్తే ఏమన్నా చేశాడా ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం చేస్తే ఆ రిపోర్ట్లో ఏమొస్తుందో విషయాలు అనేవి బయటపడతాయి. పాపం కొత్తగా పెళ్ళైన జంట, పెళ్ళై 7 నెలలు అయింది, హనీమూన్ ట్రిప్ కానీ వెళ్ళి పాపం ఆ అమ్మాయి ఇలా అయిందని అంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? బాగా చదివించారు, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, లక్షల్లో జీతాలు సంపాదించుకుంటున్నారు. పెళ్ళైతే ఏదో సుఖంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు భార్యాభర్తలు అని అనుకుంటే చూడండి పెళ్ళైన 6 నెలలకే పాప మా అమ్మాయి జీవితం ఏ రకంగా అయిపోయిందో. ఈ కాలంలో ఆడపిల్లలు ఏమంటున్నారంటే బాబాయ్ మాకు పెళ్ళి అనేదే వద్దు, మేము సో బెటర్ అని ఈ రకంగా చెప్తున్నారు. మేము బాగా చదువుకున్నాం, మగవాళ్ళతో సమానంగా మేము లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నాం, ఈ పెళ్లి చేసుకోవడం, ఆ చేసుకున్న వాడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంత సంపాదిస్తూ కూడా వాడు కాలు కింద బతకాలి, వాడు తిడితే పడాలి, కొడితే పడాలి, గ్యారంటీ లేని బతుకు బతకాలి, ఈ బాధలన్నీ పడే బదులు చక్కగా పెళ్లి చేసుకోకుండా హాయిగా ఇలాగే జీవితం గడిపేస్తే బాగుంటుందని కొంతమంది అమ్మాయిలు చెప్తున్నారంట. కొన్ని సర్వేల ప్రకారం చూస్తే ఆడపిల్లలు పెళ్ళొద్దు అని చెప్తున్నారట. ఇప్పటి వరకు మగపిల్లలు పెళ్ళొద్దు అనే వాళ్ళని మనం చూసాం, కానీ ఇప్పుడు ఆడపిల్లలు కూడా అదే బాటలోకి వచ్చేసారు. ఇప్పుడు మగపిల్లలు ఏమంటారంటే పెళ్లి చేసుకున్న తర్వాత అది ఎప్పుడు లేపేస్తుందో, ఇంకొకరితో కనెక్షన్ పెట్టుకుని మమ్మల్ని ఏం చేస్తుందో, అసలు మాకు పెళ్ళే వద్దని మగపిల్లలు అంటారు. తల్లిదండ్రులు పాపం కష్టపడి ఆడపిల్లలు పెళ్లి చేయాలి కదా అని పాపం చేస్తుంటే పాపం సంవత్సరం కూడా తిరగకుండా చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ముగిసిపోయాయో. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమన్నా చేశాడా, వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా తగాదాలు ఉన్నాయా, ఏం జరిగిందనే విషయం కూడా అర్థం కావట్లేదు. ఎవరన్నా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసామనంటే వాళ్ళ జీవితం సంతోషంగా ఉండాలి, అత్తారింట్లో కూడా ఎటువంటి గొడవలు ఉండకూడదు, భర్త మంచివాడు అవ్వాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. పెళ్ళైన 7 నెలలకి ఈ రకంగా అయిపోయిందనంటే ఇప్పుడు భర్తనే కదా అనుమానించాల్సింది. అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే, ఇంకా మూడో మనిషి లేరు. ఇప్పుడు ఇద్దరు వేరు చోట్ల ఉద్యోగాలు చేయడం వల్ల మరి వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు ఏమన్నా వచ్చాయా, ఒకరినొకరు ఎవరన్నా అనుమానించుకున్నారా, ఏమన్నా తిట్టుకున్నారా, వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఘర్షణ జరిగిందా, ఏం జరిగిందనే విషయం అయితే బయటకి ఇంకా తెలియట్లేదు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఇన్ని కష్టాలు. తల్లిదండ్రులు ఏం చెప్పేస్తారని అంటే మాకు ఆడపిల్లలు దొరకట్లేదని ఇలా పైకి చెప్తున్నారు, కానీ పాపం కట్నాల కోసం వేధించేవాళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి మన ఇంటికి వచ్చిందని అంటే ప్రేమగా చూసుకుందామన్న ఆలోచన కొంచెం కూడా ఉండదు. ఒక పక్కనేమో మా అబ్బాయికి పెళ్లి చేద్దామంటే అమ్మాయిలు దొరకట్లేదని చెప్తారు, దొరికిన అమ్మాయిని చక్కగా చేసుకుని ఇంట్లో బాగా చూసుకుంటారా అని అంటే ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళేమో భార్యలను ఇష్టం వచ్చినట్టు వేధిస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయి పాపం ఈ రకంగా అయిపోయిందంటే ఏ తల్లిదండ్రులకి బాధ ఉండదు చెప్పండి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసి పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపించాలన్నా భయంగానే ఉంది. ఎక్కడికన్నా హనీమూన్ ట్రిప్కి వెళ్తామన్నా సరే వాళ్ళు తిరిగి వచ్చేదాకా కూడా భయంగానే ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు హనీమూన్ ట్రిప్ అని అంటే దడదడలాడే పరిస్థితి. మళ్ళీ వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారా లేదని డౌట్ పడే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు కూడా చూసాం కదా, ఒక అమ్మాయి హనీమూన్ కానీ తీసుకువెళ్ళి భర్తని ఏ రకంగా లేపేసిందో చూసాం.
ఇప్పుడేమో పాపం భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు, ఇప్పుడేమో ఈ అమ్మాయి ఇలా అయింది. పెళ్లిళ్ళు చేసేదాకా ఒక ఎత్తు అయితే వాళ్ళ కాపురాలు సరిగ్గా ఉంటాయో లేదో అని ఆలోచించే పరిస్థితికి వచ్చేసింది తల్లిదండ్రులకి. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకి కూడా ఇలాంటి కష్టం రాకూడదండి. అవతల వాళ్ళ మీద ఎన్ని శిక్షలు పడినా ఈ తల్లిదండ్రులు కడుపుకోత అయితే తీరదు కదా. ఆడపిల్లల తల్లిదండ్రుల పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే ఎంత భయం వేస్తుందో. ఆ జంట చూస్తే చక్కగా ఉన్నారు, ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావట్లేదు. నిజంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి క్షణం భయంగానే ఉంది పెళ్లి చేయాలని అంటే. అంత దారుణంగా ఉన్నాయి బయట పరిస్థితులు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.